కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కాపులకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తీర్మానం చేయాలని కూడా అనుకుంటోంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రాజకీయాల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇది సాధ్యం కాదని, ఇది కోర్టుల్లో నిలబడవని అంటున్నాయి. కానీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ముందే నిర్ణయించి తీర్మానం చేసిన అవకాశం లేని కారణంగా ఇవ్వలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇవ్వబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతుందని 10% రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దానికి విరుడుగా 10% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్లే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపైన ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు జీవీ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి. బీజేపీ నుంచి రఘురామ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఢిల్లీ కోఆర్డినేటర్, ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కనకమేళ్ల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. కనకమేళ్ల రవీంద్ర కుమార్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీతో స్టార్ట్ చేస్తాను ముందుగా. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందో 5% రిజర్వేషన్, సో ఇది సాధ్యం కాదు, కోర్టులో నిలబడే అంశం కాదు, పైగా అగ్రవర్ణాల్లో చిచ్చు రేపడమే అంటున్నారు విపక్షాలు. విపక్షాలు అంటానికి ఎందుకంటే విపక్షాలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాటిని స్వాగతించడం అనేటటువంటిది ఉండదు. ఎందుకనంటే ఈ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం 10% ఈబీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు మేము దాన్ని సమర్థించాం. ఎందుకు సమర్థించామంటే కథ అనుసరించిన పద్ధతి వీటిల్లో మేము కొంత దీర్ఘకాలమైన కొంత స్టడీ చేసి దానికి ఒక పద్ధతి ఇచ్చి చేయాలనేది రాజ్యాంగ సవరణ చేస్తున్నాం కనుక చేయాలని మేము కొన్ని సవరణలు, దానిలో రాబోయేటటువంటి అంశాలు, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో జరిగిన కేసులు, వీటి మీద మేము చర్చన చేసి ఆ సభల్లో జరిగినప్పుడు మేము కూడా పాల్గొని వాటిని చెప్పడం జరిగింది. అల్టిమేట్గా బిల్లును సమర్థించాం. ఇక్కడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ కూడా తీర్మానం చేసి కాపులు రిజర్వేషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సరే, తెలంగాణ కూడా ముస్లిమ్స్కి రిజర్వేషన్ పాస్ చేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీలు వాళ్ళ పంపించారు. ఈ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నప్పటికీ సరే, వాళ్ళు ఎందుకు ఏ కారణం చేత పక్కన పెట్టారన్న విషయం పక్కన పెడితే కావలసినటువంటిది మేము ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాన్ని, వీళ్ళు చెప్పిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు అది. నిర్ణయాన్ని అగ్రవర్ణాలకు ఇచ్చినటువంటి దాంట్లో వెనక వీకర్ సెక్షన్కి ఈబీసీలకు ఇచ్చినటువంటి దాన్ని అందులో 5%, ఎందుకంటే చిత్తశుద్ధితో అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి కాపులు దానికి సంబంధించిన ఒక కమిషన్ వేసి స్టడీ చేసి ఎంక్వైరీ చేసి విచారణ తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఈ దీంట్లో ఇచ్చింది. ఈ కాపులకి 5% రిజర్వేషన్ని ప్రకటించింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే లీగల్గా నిలవదు ఎన్ని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ విచక్షణని వాటిని ఉపయోగించుకోవడానికి చేసుకోవడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉన్నది. అందువల్ల ఏంటంటే స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి చేసిన మార్పులకి అనుగుణంగా, రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం అంతకుముందు తేల్చవలసినటువంటిది తేల్చలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు డైరెక్ట్గా చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుని 5% ఇచ్చింది. ఇందులో దీనికి రాజకీయ దురుద్దేశాలు అంటకట్టవలసిన అవసరం లేదు. కాపులకి 5% రిజర్వేషన్ అనేటువంటిది ఈరోజు సమస్య కాదు. అది ఇంతకు ముందు నుంచి కమిటీలు వేసి స్టడీ చేసి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మళ్ళీ ఈ రోజున అవకాశం వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకుని అవకాశాన్ని తీసుకుని డైరెక్ట్గా చేసింది. ఇందులో దీనికి కూడా చిత్తశుద్ధి లేదు, దానికి కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేసే స్థాయికి వెళ్తారని అనుకోము. ఎందుకనంటే ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా ఈ కాపులు కూడా ఉన్నారు కాబట్టి దాని కింద వాటిని ఉపయోగించుకుని వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో భాగమే తప్ప దీనికి రాజకీయ దురుద్దేశాలు అంటకట్టడం సరికాదని నా అభిప్రాయం.
రఘురామ్ గారు, సో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత 10%. రైట్ ఎస్ కనకమేళ గారు ఒక్క నిమిషం. ఎస్ రఘురామ్ గారు, సో పెద్ద ఎత్తున నివేదికలు వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత తీసుకున్న ఒక నిర్ణయానికి కూడా అవకాశం వచ్చిన తర్వాత సో ఎందుకు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి? ముందుగా మీరేం చెప్తారు 5% కోటా కోసం? ఇది పొలిటికల్ గా రఘురామ్ గారు వ్యతిరేకిస్తున్నారు చెప్పలేదు నాకు. బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ వ్యతిరేకించలేదు నాకు తెలిసి. ఇప్పుడు విన్నాం, ఇప్పుడు అదే చెప్తున్నారు రఘురామ్ గారు. నేను ఒకటే చెప్తానండి, రాజకీయంగా ఎన్నికల ప్రధానం. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి, ఒక నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎన్నికలు వచ్చే ముందు, నోటిఫికేషన్ ముందు ఇవన్నీ కూడా కుట్రపూరిత అండ్ ప్రజలని మభ్యపెట్టేటటువంటి రిజర్వేషన్లే కానీ నిజంగా వారికి అందేటటువంటి రిజర్వేషన్ మాత్రం కాదు ఇవి. ఒకటి, రాజ్యాంగ సవరణ చేసి కేంద్రము ఎప్పుడు కాదండి, 27 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి కూడా మేము ఈవెన్ బీజేపీ కూడా గతంలో నేను కూడా ఉద్యమ నాయకుడుగానే మండల కమిషన్ అప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి ఎవరికైతే ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని మేము ఉద్యమం చేసాం ఆ టైంలో. అంచేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమని, ఈ రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కూడా వర్తింప చేస్తే దేశంకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, బాగుంటుంది అని ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. సో అంచేత ఆ విధంగానే కేంద్రం ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము కాపుల మీద రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా వాళ్ళ యొక్క స్థితిగతులను పరిశీలించమని కమిషన్ వేసిన మాట వాస్తవం. అయితే ఆ కమిషన్ విషయంలో మంజునాథ్ గారి యొక్క రికమెండేషన్ తీసుకోలేదు. ఇక్కడ ఆ చైర్మన్ ని పక్కన పెట్టి ఆయన గెంటేసి ఆ రిపోర్ట్ ఏదో తూతు మామ అనిపించేసేసి దాన్ని ఢిల్లీకి పంపించేశారు. ఏమన్నా అంటే ఇన్నాళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం కనుక 10% ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి ఇవ్వకపోతే వీళ్ళు దాన్ని కాపుల విషయాన్ని చేర్చేవాళ్లే కాదు, అది వదిలేసేవాళ్ళు. అది కేంద్రం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క మేము ఇచ్చిన రిజర్వేషన్ ఒప్పుకోలేదు, వాళ్ళు ఏం చేయడం లేదు, తప్పు చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు. అని మా మీద కేంద్ర ప్రభుత్వం మీద గెంటేసేటటువంటి ప్రచారం చేసేవారు, చేశారు కూడా చాలా మంది. ఇప్పుడు కేవలము దీన్ని ఇంకా వాళ్ళు 12% రిజర్వేషన్ అడిగారు. నిజంగానే కాపులకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో ఈ కాపులకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. తెలంగాణలో 300 కాపులకు న్యాయం జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాపులకు మాత్రం చాలా ఘోర రాజకీయంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా చితికిపోయినటువంటి కాపులు ఎప్పుడు కూడా పాపం గొంతెత్తి ఎంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏమి అడగల. ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇవాళ ఎవరు కూడా కాపు ఉద్యమ నాయకులు గాని, రిజర్వేషన్ ఉద్యమ నాయకులు గాని, అంటే ఆ దానికోసమే, ఆ కాజు కోసమే పనిచేసేటువంటి ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళలో రాయల్ గారు గాని చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించలేదు, 5% రిజర్వేషన్ స్వాగతించలేదు. దీని మీద ప్రభుత్వం అన్యాయం చేసిందని వాళ్ళంతా చెప్తున్నారు. 5% ఇవ్వడము ఓకే, మేమేమి వ్యతిరేకించట్లేదు, దాన్ని ఇంకా ఎక్కువ కావాలనేది వారి వాదన ఉన్నది. అంచేత దీని మీద కేవలము రాజకీయంగా దీన్ని చూడకుండా వాళ్ళకి మన అసెంబ్లీలో ఎక్కువ శాతం సీట్లు రావాల్సిన అవసరం ఉంది. ఎంపీలుగా ఒక కాకినాడ తప్పించి మొత్తము మిగతా చోట్ల కూడా వాళ్ళకి ఇవ్వాలండి. విశాఖపట్నం కాపులు ఎక్కువ, అనకాపల్లి కాపుల మెజారిటీ, రాజమండ్రి కాపుల మెజారిటీ, కాకినాడ కాపుల మెజారిటీ, మచిలీపట్నం కాపుల మెజారిటీ, ఏలూరు కాపుల మెజారిటీ, నర్సాపురం కాపుల మెజారిటీ, అంటే గుంటూరు, విజయవాడ కూడా కాపుల మెజారిటీ అయినా సరే తొక్కేసి వాళ్ళకి ఇవ్వకుండా రాజకీయంగా వాళ్ళని అణగదొక్కారు. కాబట్టి కాపులకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా కూడా వాళ్ళ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రమే మంత్రులు చేశారు, ఎప్పుడు ఎవరు సీఎం కూడా చేయలేకపోయారు, ఎప్పుడు ఎవరు కీలక పదవులు ఇవ్వలా. ఇవాళ హోమ్ మినిస్టర్ ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా పాపం ఆయనకు హోమ్ లేదు, ఓన్లీ మంత్రి ఇచ్చారు అంతే. ఆయనకి రెడ్ లైట్ కూడా పీకేసింది. అంచేత ఆయన పాపం నిజంగానే అన్యాయం కాపులకు జరిగిన దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది. అంతేగాని వాళ్ళు కొట్టి వాళ్ళనేమో ఈవెన్ బోండా బొమ్మ ఎమ్మెల్యే ఆఫ్ తెలుగుదేశము కాపులు గొంతు కోస్తుంది ప్రభుత్వం ఆయన చెప్పారు, మేము చెప్పట్లా. మేము ఇంకా న్యాయం చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు అనేది మేము చెప్తున్నాం అంతే. రైట్. జీవిరెడ్డి గారు, సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ప్రధానంగా రఘురామ్ గారు చెప్తున్న దాంట్లో ఈ ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ 10%లో ఉన్న 5% రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం లేదు కదా అనేది రఘురామ్ గారు లేవనెత్తుతున్నాం. ఒకటి ఏంటంటే బీజేపీ వాళ్ళు పరిపాలనలో గందరగోళము,
మిగతా విషయాల్లో ఇది ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టడం, పరిపాలన గందరగోళం, జీఎస్టీ తేవడంలో గందరగోళం, నోట్ల రద్దు గందరగోళం, రిజర్వేషన్ల గందరగోళం. అది గందరగోళంలో పడి ఇప్పుడు కాపులకు అధికారం లేదు, ముఖ్యమంత్రి లేదు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎదవగోళ అంటాను. ఇది ఎవడన్నా అంటే రఘురామ్ గారిని ఉద్దేశించి కాదు, వారు ఏం చేస్తారు, వాళ్ళ పార్టీ లైన్ తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. ఎవరన్నా ఇట్లా పెడతారండి? ఇప్పుడు ఏది మనం 2019లో కూడా ఇంకా నువ్వు కులాల మధ్య, మతాల ఏదైనా ఉంటే చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడకూడదు. అది రఘురామ్ గారిని ఉద్దేశించి కాదు నేను చెప్పేది, ఓవరాల్ బీజేపీ వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. అదొకటి. రెండోది వచ్చేసరికి కాపుల రిజర్వేషన్ గురించి ఏపీ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని తీర్మానం చేసి పంపించింది. మీరు చేతనైతే చేయండి. బీసీ రిజర్వ్ ఇప్పుడు 50% మించకూడదు అన్నారు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? మించింది కదా. మరే ఇదే ఆర్టికల్ 15ని ఓవర్ నైట్లో రాజ్యాంగాన్ని సవరించిన వాళ్ళు ఆ కాపుల్ని బీసీలో చేర్చే అంశంలో మీరు ఎందుకు సవరించలేకపోయారు? 2 రోజులు మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఒకటి, అది చేయలేదు. ఇంకా మీకు మాట్లాడే అర్హత లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వద్దాం. ఈ 10% ఏదైతే రిజర్వేషన్స్ ఉందో ఇందులో 5% కాపులకి ఇవ్వటం వలన ఏమవుతుందంటే కాపులు మొత్తానికి రాదు. కాపుల్ని బీసీల్లో చేరిస్తే రిజర్వేషన్ కాపుల అందరికీ అన్ని రకాలుగా వస్తుంది. ఈ 5% ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పెట్టారు కదా ఎకనామికల్ స్లాబ్స్, 8 లక్షల రూపాయలు ఇన్కమ్ దాటితే, లేదా 100 గజాల స్థలం అని 2-3 స్లాబ్స్ పెట్టారు. మళ్ళీ మారొచ్చులు అవి డైనమిక్ ఫిగర్స్ అవి. సో వాళ్ళకు మాత్రం వస్తుంది. అంటే కాపుల్లో కూడా ఒక 10%, ఒక 20% లేదా 30% వస్తే ఓవరాల్ కాపులకి ఇది అప్లికేబుల్ కాదు. మళ్ళీ వీళ్ళు చేర్చిన కూడా సరే గుడ్డిలో మెల్ల అనుకోవాలి దాన్ని. ఏదో అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వము దాన్ని బీసీలో చేర్చకపోకుండా, అంటే ఏదైతే తీర్మానాన్ని ఆమోదించకుండా బిల్లును ఆమోదించలేదు, దానికంటే ఈ 10లో 5 ఇవ్వడం వల్ల కొంత మేలు, బట్ మొత్తం రాదు. అదే ఒకటి గమనించుకోవాలి కాపులకు కూడా. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసి లేక ఏంటంటే రఘురామ్ గారు చెబుతూ ఎప్పుడో మండల కమిషన్, ఎప్పుడండి మండల కమిషన్ వేసింది? ఆ రోజు మన భారతదేశంలో వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏమన్నా అసలు తేడా ఉంది? అసలు ఉందా? అసలు 1990లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఎంత మారిపోయింది, ఎంత జనాభా పెరిగింది? చెప్పాలంటే ఆ రోజున సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఈ రోజు తగ్గిపోయారు, వేరే సంవత్సరంలో నెంబర్ కూడా పెరిగిపోయింది. సో నువ్వు ఫ్రెష్గా ఒక కమిషన్ వేసి మళ్ళీ ఈ రోజు స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. ఎప్పుడో వేశారు అంబేద్కర్ గారు, ఎప్పుడో 1940లో చెప్పారు. మండల కమిషన్ 1990లో వేశారంటే ఇంకా మీరు దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీ గవర్నమెంట్ లో మీరు ఒక కమిషన్ వేసి దీని మీద ఏ కాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నవి, ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయా? ఇంకొక అంశం, ఈరోజు కులాల ఆర్థికంగా వెనకబడిన ఫార్వర్డ్ క్యాస్ట్లు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఫార్వర్డ్ క్యాస్ట్ ఇంకొక రాష్ట్రంలో బ్యాక్వర్డ్ కాస్ట్ అవుతుంది, ఇంకో రాష్ట్రంలో బ్యాక్వర్డ్ కాస్ట్ ఇంకో రాష్ట్రానికి ఫార్వర్డ్ క్యాస్ట్ అవుతుంది. మరి ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి, వీటన్నిటిని చూసుకోవాలి. ఇంకోటి 8 లక్షల రూపాయల ఆదాయం, ఈ సంవత్సరం మీకు 8 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, మీరు రిజర్వేషన్ 10 రారు, దాటిందంటే నెక్స్ట్ ఇయర్ 8 లక్షల రూపాయలు తగ్గిపోతుంది మీకు ఆదాయం, ఎంబడే రిజర్వేషన్ లెక్క వస్తారు. అంటే నోటిఫికేషన్కి వచ్చే టయానికి మీ కర్మకాలం మీకు 8 లక్షలు దాటి ₹1 పెరిగింది అనుకోండి, ఎగ్జామ్ అదే ఉద్యోగ నోటిఫికేషన్ మిగతా అంశాలు ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించి మీరు దాని నుంచి ఎలిజిబిలిటీ పోగొట్టుకుంటారు. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇన్కమ్ తగ్గిందనుకోండి, మీరు దాంట్లోకి వస్తారు. ఏంటి గందరగోళం? మీరు ఏదైతే బేస్ తీసుకున్నారో రిజర్వేషన్లు ఇవ్వడానికి, అది స్థలం కావచ్చు, ఆస్తి కావచ్చు, లేకపోతే ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా డైనమిక్ అనమాట. అంటే ఎంత డైనమిక్ అంటే నెలల్లో ఒక నెలకు కూడా మారేటువంటిది. ఇంత గందరగోళం మధ్యలో తీసుకొచ్చి రాజకీయం కాకపోతే మీరేమనాలి? ఇప్పుడు రాష్ట్రంలో 10% నుంచి 5% కాపులకు ఇస్తే రాజకీయం అంటున్నవే, నువ్వు చేసింది ఏంటి? రాజకీయం కాదా? ఒక కమిషన్ వేయకుండా ఒక రాజ్యాంగం ఆర్టికల్ 15 సవరించను, అది రేపు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇట్స్ అగైన్స్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దానికి వ్యతిరేకంగా ఉన్నదని మనం నిలవదని తెలిసి 2 నెలల ముందు ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా, ఏ స్టాటిస్టిక్స్ జనాలు చెప్పకుండా, చర్చ పంపకుండా, సెలక్షన్ కమిటీకి పంపకుండా, దాని మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక కమిటీ వేయకుండా, ఏమి చేయకుండా అర్ధరాత్రి వచ్చేసి చేసింది రాజకీయాలు కాదని. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిర్ణయం వెనక కూడా రాజకీయం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే అధ్యయనం చేయకుండా, జనాభా ప్రాతిపాదికన లెక్కలు చూడకుండా రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకురావడం కారణంగా ఈ రోజు అవి కోర్టు